దేవుడు కృపనిచ్చాడు. ఈ విషయాల మీద కొన్ని విషయాలు లేకపోతే వాక్యాలు నేను పంచుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. నన్ను బాగా దేవుని బిడ్డలారా ప్రేరేపించిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికి కూడా తెలిసిన వాక్యమే. కీర్తన గ్రంథం 121 అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 121 అధ్యాయం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇదిగో ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవెనకరంగా చేయనుగాక. చెప్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన ఒక శ్రేష్టమైన మాట అదేమిటి అంటే 4వ వచనములో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న ఆలోచన మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. అదేంటిదంటే ఇశ్రాయేలీయుల యొక్క కాపుదల. ఏంటిదంటే ఇశ్రాయేలీయుల యొక్క కాపుదల. ఇశ్రాయేలీయుల యొక్క కాపుదలను గురించి మనం మాట్లాడుకోవాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క కాపుదలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్ర లెక్కల ప్రకారం ప్రపంచంలో ఏ దేశం మీద జరగనన్ని యుద్ధాలంట ఎవరి మీద జరిగినాయి అంటే ఇశ్రాయేల్ మీద జరిగినాయి. ఎవరి మీద జరిగినన్ని యుద్ధాలు? మీరు అమెరికాను తీసుకున్నా, ఆస్ట్రేలియాని తీసుకున్నా, రష్యాని తీసుకున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, దేశమన్నా తీసుకోండి, ఏ దేశం మీద అంతమంది శత్రువులు లేరు, ఏ దేశం మీద కూడా అన్నిసార్లు ఏం జరగలేదంటే దాడులు అనేవి జరగల. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ దేశం మీద జరిగినన్ని దాడులు నిజంగా ఎన్నిసార్లు అంటే దాదాపు ఇరాకు, ఇరాన్, సిరియా, ప్రియ దేవుని బిడ్డలారా, పాలస్తీనాను, లెబానాను, యమన్, ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపు అరబ్ దేశాలన్నీ కూడా ఏదో ఒక సమయంలో దేని మీద దాడి చేస్తూ వచ్చారంటే ఇశ్రాయేల్ మీద దాడి చేస్తూనే వచ్చారు. ఇశ్రాయేల్ మీద జరిగినన్ని యుద్ధాలు, ఇశ్రాయేల్ మీద జరిగినన్ని పోరాటాలు, ఇశ్రాయేల్ మీద జరిగినన్ని ప్రియ దేవుని బిడ్డలారా పడినన్ని బాంబులు, ఇశ్రాయేల్ మీద పడినన్ని యుద్ధపు వాతావరణం అనేదంట ప్రపంచంలో ఇప్పుడు వరకు ఏ దేశం మీద జరగల. హల్లెలూయా. ఎందుకనంటే ఇశ్రాయేల్ ఎవరి ప్రాంతం అంటే యోధులకి. అది దేవుడు ఎవరికి స్వాస్యముగా ఇచ్చాడంటే యోధా వారికి దేవుడు దాన్ని ఎలా ఇచ్చేసాడు? స్వాస్యముగా ఇచ్చేసాడు. అక్కడ ఇశ్రాయేల్ దేశము 75% ఎవరు నివాసం చేస్తున్నారంటే యూదులు నివాసం చేస్తున్నారు. దాదాపు 22-23% మహమ్మదీయులు అక్కడ ఏం చేస్తున్నారంటే నివాసం చేస్తున్నారు. ఈ యొక్క అరబ్ దేశాల యొక్క మొత్తం యొక్క ఉద్దేశం ఏంటంటే అన్నీ కూడా వారి స్వాధీనంలోనే ఉన్నాయి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అన్నీ కూడా. వింటున్న వాళ్ళు హల్లెలూయా చెప్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక శ్రేష్టమైన సంగతి ఇక్కడ దాచబడి ఉంది. అదేంటంటే అన్ని కూడా వారి స్వాధీనంలోనే ఉన్నాయి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి అంటే మహమ్మదీయుల యొక్క స్వాధీనంలోనే ఉన్నాయి. మీరు పాలస్తీనా చూసుకున్నా, దాని పక్కన ఇరాన్ చూసుకున్నా, మనం దాని చుట్టూ ఉన్న ఏ ప్రాంతం చూసుకున్నా ఎవరి స్వాధీనము? దాని పక్కన ప్రియ దేవుని బిడ్డలారా యోర్దాన్ చూసుకున్న ఎవరున్నారంటే అక్కడ మహమ్మదీయులు, ముస్లిమ్సే ఉన్నారు. ఎటు చూసుకున్న పాలస్తీనా అంటే మీకు పాలస్తీనా అనేది వ్యత్యాసం ఏమి ఉండదు. హల్లెలూయా.
పాలస్తీనా ఎంత దగ్గరగా ఉంటుందంటే ఇస్రాయేల్కి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇది మనం కూర్చున్న ఈ ప్రదేశం ఇస్రాయేల్ అయితే ఆ గోడవతల పాలస్తీనా ఏంటండి. మనం కూర్చున్న ఈ ప్రదేశం ఇస్రాయేల్ అయితే ఆ గోడవతల ఏంటిదంటే పాలస్తీనా. ఒక అడుగేస్తే పాలస్తీనాలోకి వెళ్ళిపోతాం. అక్కడున్న వాళ్ళంతా కూడా ఎవరు? ముస్లిమ్సే. ఇక్కడ ఒక్క యెరూషలేములోనే, ఎక్కడంటే ఒక యెరూషలేము ఆ ఇస్రాయేల్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లోనే ఎవరు అధికంగా నివాసం చేస్తున్నారంటే యూదులు అధికంగా నివాసం చేస్తున్నారు. మిగతా ప్రాంతం అంతా కూడా ఎవరితో నింపబడిపోయింది అంటే ముస్లిమ్స్ తో ఇదంతా కూడా నింపబడిపోయింది. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అంతా కూడా ఏమైపోయింది? మా స్వాధీనం అయిపోయింది. అంతా కూడా ఏమైపోయింది? మా స్వాధీనం అయిపోయింది. మిగిలింది ఏమైనా ఉందంటే అదేంటిది? యెరూషలేమే. యెరూషలేం ఒక్కటి మాత్రమే ఎవరి స్వాధీనంలో ఉంది? యూదుల యొక్క స్వాధీనంలో ఉంది. ఇంకా చెప్పాలంటే బెత్లెహేము కూడా పాలస్తీనాలోనే ఉంది. కానీ ఎవరి స్వాధీనంలో ఉందంటే యూదుల యొక్క స్వాధీనంలో ఉంది. సో ఇవన్నీ కూడా అంటే మనం చూస్తే దాన్ని అర్థమవుతుంది, కానీ మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. బెత్లెహేం మనం ప్రియదేవుని బిడ్డలారా, ఈవెన్ యేసుక్రీస్తు ఆ పశువుల పాక కూడా వారి స్వాధీనంలో ఉంది. అది దాన్ని హ్యాండిల్ చేసే వాళ్ళే వాళ్ళు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దేశాలన్నీ కూడా ప్రతి సమయంలో కూడా హల్లెలూయా ప్రతి క్షణములో కూడా నిత్యము దేని మీద పోరాటం చేస్తా వస్తున్నాయి అంటే ఇశ్రాయేలు మీద పోరాటం చేస్తా ఉన్నాయి. ఆ పోరాటం ఎంతకాలం నుండి జరుగుతుందంటే 1947 నుండి జరుగుతుంది. అప్పుడే ఇశ్రాయేలు ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. హల్లెలూయా. అప్పుడు దాకా యూదులందరూ ఏమైపోయారంటే ప్రపంచ దేశాల నలుమూలలు ఏమైపోయారు? చెదిరిపోయారు. ఆ 1947 ఈ ప్రాంతాల్లో మనకు స్వతంత్రం వచ్చిన ఈ సమయాల్లోనే వారికి కూడా ఏం ఏర్పడిందంటే స్వతంత్రం ఏర్పడి మరలా యూదులందరూ కూడా ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేమునకు వచ్చేసారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని పదుల సంఖ్యలో వాళ్ళ మీద ఏం జరిగినాయి అంటే దాడులు అనేవి జరిగినాయి. పదుల సంఖ్యలో యుద్ధాలు జరిగినాయి. పదుల సంఖ్యలో పోరాటాలు జరిగినాయి. పదుల సంఖ్యలో వారి మీద బాంబు దాడులు అనేవి జరిగినాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇన్ని దాడులు జరిగినప్పుడు, ఇన్ని ప్రమాదాలు వారి మీద పొంచుకొని వచ్చినప్పుడు, ఇన్ని ఇబ్బందులు వారి మీద పొంచుకొని వచ్చినప్పుడు ఏ దేశమైన ఏమై ఉండాలి అంటే బహుగా గాయపరచబడిన దేశమై ఉండాలి. ఏ దేశమైన ఏమై ఉండాలండి? బహుగా గాయపరచబడి, బహుగా దెబ్బతిని, బహుగా పాడైపోయి, ప్రియదేవుని బిడ్డలారా, బహుగా ఆ కూలిపోయిన ఒక ప్రాంతములాగా ఏమై ఉండాలో ఒక దేశం అనేది ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను. ఇన్ని దాడులు జరిగిన తర్వాత ఇప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే రేపు 7వ తారీఖు, ఎప్పుడు? అక్టోబర్ 7వ తారీఖు కరెక్ట్ గా నా పుట్టినరోజు. ఆ రోజే ప్రియదేవుని బిడ్డలారా, అది ఎప్పుడు మర్చిపోలేం. పాలస్తీనా ఏం చేసిందంటే ఇశ్రాయేలీని బందీలుగా చేసుకుంది. ఆ రోజే వారి మీద బాంబులు వేసి దాడులు చేసింది. ఆ రోజు 7వ తారీఖు సంవత్సరం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ దాడి మొదలై ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 7 సంవత్సరాలు. ఇప్పుడు పాలస్తీనాతో ఎన్ని కలిసిపోయింది? ఇరాన్ కలిసిపోయింది, ఇరాక్ కలిసిపోయింది, లెబానాన్ కలిసిపోయింది, యెమెన్ కలిసిపోయింది. ఇలాగా కొన్ని దేశాలు ఎవరికి తోడుగా నిలిచారు? పాలస్తీనాకు తోడుగా నిలిచారు. పాలస్తీనా మీద విపరీతమైన దాడి చేసింది. ఎంత దాడి చేసిందంటే ప్రియదేవుని బిడ్డలారా, పాలస్తీనా ఎంత నాశనం అయిపోయిందంటే మరలా దాన్ని కట్టాలి, ఆ స్థితిలోనికి తీసుకురావాలంటే 50 సంవత్సరాలు పడుతుందంట. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక బిల్డింగ్ పడిపోయిన దాన్ని మరలా అదే స్థితిలో తీసుకొని రావటానికి పాలస్తీనాకి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 50 సంవత్సరాలు పడదు. అంతగా నాశనం అయిపోయింది. అంటే నేను అనేది ఇప్పుడు ఈ దాడుల గురించి నా ఉద్దేశం కాదు, కానీ వీళ్ళెంత దాడి చేశారు, వాళ్ళు కూడా ఏం చేశారు? అంతే దాడి చేశారు, అన్నే బాంబులు వేశారు, అంతగానే ప్రయాస పడ్డారు. నేను ఒక మాట చెప్తాను. ఇంత దాడి జరిగిన తర్వాత ఇశ్రాయేల్ ఎంత విధానంలో ఎట్టి పరిస్థితుల్లో ఉంది అంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇంత దాడి జరిగిన తర్వాత కూడా మేము చూసిన లెక్కల ప్రకారం తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేల్లో ఒక్క బిల్డింగ్ కూడా వాళ్ళు కోల్చలేకపోయారు. హల్లెలూయా. ఏంటండి అది? ఇశ్రాయేలీలో
యెరూషలేములో కానీ తెల్ అవీవ్ అనే మెయిన్ సెంటర్ అది. అక్కడ నుండే మనం ఫ్లైట్ దిగి మనం యెరూషలేం మాత్రమే వాళ్ళు ఏం చేయగలిగారు, వాళ్ళకు మాత్రమే వీళ్ళు అని చేయగలిగారు. కానీ తర్వాత ఆ ప్రాంతాన్ని కానీ అక్కడున్న ప్రజలను కానీ అక్కడున్న దేన్ని కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారంటే కొంచెము కూడా హాని చేయలేకపోయారు. హల్లెలూయా. మీరు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మనం వింటే అది మనకి ఎలా కనబడుతుంది అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకని ఆశ్చర్యం అంటే ఎంత దాడి జరిగినా సరే ఎందుకు దానికి హాని జరగల, ఎంత దాడి జరిగినా సరే ఎందుకని దాన్ని ఎవరు ఏమి చేయలేకపోయారు. మనం కొంతకాలం సిరియా దాడి చేసిందని విన్నాం, కొంతకాలం ఇంకోటి దాడి చేసిందని విన్నాం, కొంతకాలం ఇంకోటి దాడి చేసిందని ఎన్ని దాడులు విన్నామో మనకి తెలియదు. ఇశ్రాయేల్ మన వివరం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే చాలా దాడులు మనం ఏం చేస్తాం చూస్తూ వచ్చాం. ఒకవేళ వాళ్ళు ఏదన్నా దెబ్బ కొడితే ఫస్టే దొంగ దెబ్బ కొడతారు కదా, అంటే యుద్ధం అనేది లేకుండా సడన్ గా వచ్చేదన్నా చేయటం తప్ప దానికి మించి యుద్ధంలో ఇప్పుడు వరకు ఇశ్రాయేల్ మీద గెలిచింది లేదు, ఇశ్రాయేల్ని గాయపరిచింది కూడా లేదు. ఎందుకని ఇంత కరెక్ట్ గా నేను చెప్తున్నానంటే ఆ విధానాన్ని నేను అక్కడ చూశాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూసుకుంటే పాలస్తీనా మొత్తం మన్నైపోతే ఇశ్రాయేల్లో మీరు అడుగు పెట్టిన తర్వాత దాడి గురించిన గుర్తు కూడా మీకు కనబడదు. ఏం కనబడదండి? దాడి గురించిన గుర్తు కూడా మీకేమవుదంటే కనబడదు. మీరు వెళతారు, ఉంటారు, తింటారు, వస్తారంతే. అంతకు మించి ఎక్కడ కూడా ఒక బాంబు గుర్తో ఇంకో గుర్తు ఏమి కూడా ప్రియ దేవుని బిడ్డలారా అది మీకు తెలియని కనబడనే అంత సెక్యూర్ గా దాన్ని మార్చేశారు. హల్లెలూయా. అంత జాగ్రత్తగా దాన్ని మార్చేశారు. అంత శ్రేష్టముగా అది నిలిచింది. అంటే నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట 100% నిజం ఇది. హల్లెలూయా. అదేమిటి అంటే ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు. హల్లెలూయా చెప్తామా? స్వరం ఎత్తి చెప్తామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దావీదు ఒక ఇంటెన్షన్ తోనో ఒక ఆలోచనతోనో రాయలేదు. ఇది 100% ఏమైందంటే నిజమై ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 100% నిజం ఇది. దేవుడు ఎంతగా తన ప్రజల్ని కాపాడాడో మనం అక్కడ అడుగు పెడితే మనకు బాగా అర్థం అయిపోద్ది. హల్లెలూయా చెప్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అది అక్కడ చూడగలిగాం. మేమున్న యెరూషలేంలోకి ఎప్పుడైతే వచ్చామో ఆ రోజే మాకు ఒక 50 కిలోమీటర్లు ఒక భయంకరమైన యెమెన్ 250 కిలోమీటర్ల స్పీడ్ ని 2 నిమిషాల్లో అది తెల్ అవీవ్లో బాంబు వేశారు. ఆ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల యొక్క యుద్ధ వాళ్ళకు ఒకటి ఉంటుంది, బాంబును గాల్లోనే హతం చేసే ఒక టెక్నాలజీ ఉంది. అది ఎవరి దగ్గర లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అది కూడా ఆగిపోయింది. కానీ చివరికి ఏం జరిగిందంటే అది మనుషుల మీద పడకుండా ఇంకో తట్టు తిప్పే టెక్నాలజీ ఇంకోటి ఉందంటది. హల్లెలూయా. అది ఎవరి దగ్గర అదేముందంటే అది మనుషులు అంటే వాళ్ళు ఒక డైరెక్షన్ లో వేస్తే అది వెళ్ళి ఎక్కడ పడాలి, ఆ డైరెక్షన్ లోనే పడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తిప్పేసి ఇంకో చోట పడేటట్టు చేస్తున్నారు. అంటే ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి ఉంది, ఇంకోటి ఫెయిల్ అయితే ఇంకోటి ఉంది. సో అది ఎక్కడికి వెళ్ళి పడిందంటే ఎర్ర సముద్రం అని ఒక పెద్దది నది ఉంటుంది. ఆ నది దగ్గరికి వెళ్ళి ఎవరికి హాని కాకుండా అక్కడ పడింది. అక్కడ పొగలు వచ్చినా అక్కడ అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ మాట చాలా నిజం. ఈ మాట ఏమై ఉన్నదంటే చాలా నిజం. ఏంటిది? అది ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోవడం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాం. ఏంటంటే ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, ఎప్పటికి కూడా ఆయన కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఇప్పటికి కూడా దాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే సెక్యూర్ చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుచుండగా ఏ నరుడు కూడా మనకేం చేయలేడంటే హాని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఏంటిదంట? అందుకనే నేను అనుకుంటాను ఇశ్రాయేలులకు హాని చేయాలి అనుకుంటే దేవుడే హాని చేయాలి. హల్లెలూయా చెప్దామా? ఇశ్రాయేలీలకు హాని చేయాలి అనుకుంటే
అల్లు చెప్దామా? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారంటే దేవుడే చేశాడు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లు లేకపోతే మనం దానియేలు గ్రంథంలో చూసినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా, బబులోను సామ్రాజ్యం ఉన్నారంటే ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడే దానికి హాని చేయడం తప్ప ప్రపంచంలో ఏ నరుడు కూడా ఏం చేయలేడంటే ఇశ్రాయేలుకు హాని చేయలేడు. అంటే దేవుని దగ్గర ఎంత కాపుదల ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని దగ్గర ఎంత సెక్యూరిటీ ఉందో మనం ఏం చేసుకోవచ్చు అంటే అర్థము చేసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాన్ని స్వయంగా చూసి ఉన్నాను కాబట్టి చెప్పగలిగింది ఏంటంటే, ఇంతకాలం దాడులు జరిగినాయి కానీ ఇశ్రాయేల్ మీద ఇప్పుడు వరకు కూడా దాని బిల్డింగ్ను కూడా ఏ మనుషుడు ఇంతవరకు ఏం చేయలేకపోయాడంటే దాన్ని కదిలించలేకపోయాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఈ దేవుడు బిడ్డలారా, అంతగా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలును కాపాడుతూ ఉన్నాడు. దేవుడు అంటాడు యెషయా గ్రంథం 31 అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంటది. ఈ దేవుడు బిడ్డలారా 31 అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా ఏంటంట? సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. అబ్బబ్బా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. ఏమిటి అంటే, పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని కాపాడునట్లబ్బా. హల్లెలూయా. ఏంటి అంటది? పక్షులు ఎగురుతూ వేటిని కాపాడుకుంటే అంట? తమ పిల్లలంట ఏం చేసుకుంటా ఉంటే, కాపాడుకుంటా ఉంటే, ఏ శత్రువు వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకెళ్లకుండా, ఏ శత్రువు వచ్చి వాటిని గాయపరచకుండా, ఏ శత్రువు వచ్చి వాటిని చంపివేయకుండా ఆ పిల్లలంట ఏం చేస్తూ ఉంటాయి అంటే ఎగురుతూ వాటి చుట్టూ తిరుగుతూ. మనం అనుకుంటాం పిల్లలు ఒంటరిగా ఉన్నాయని. లేదు, తల్లి ఇంకో చెట్టు మీద ఉండి ఏం చేస్తూ ఉంటది? వాటిని చూస్తూనే ఉంటది. కొన్నిసార్లు ఆ చెట్టు చుట్టూ పైన ఏం చేస్తూ ఉంటదంటే ఆ పక్షి ఏం చేస్తూ ఉంటది? ఎగురుతూ తిరుగాడుతూ ఉంటది. హల్లెలూయా. అందుకనే ఆ గూడులో ఉన్న పక్షులు ఏం చేయబడతాయి అంటే, ఏ గ్రద్ద చేత గాని ఏ కాకి చేత గాని ఏ హాని జరగకుండా ఏం చేయబడతా ఉంటదంటే కాపాడబడతా ఉంటది. హల్లెలూయా. అవన్నీ కూడా ఒక సెక్యూర్, అంటే అంత సెక్యూరిటీ తల్లి ద్వారా పక్షులకు అందించబడతా ఉంటది. ఇక్కడ అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన ఏం చేస్తున్నాడు? యెరూషలేమును ఆ విధంగానే హల్లెలూయా చెప్దామా? ఏం చేస్తున్నాడంటే యెరూషలేమును ఆ విధంగానే, యెరూషలేమును అదే రకముగా దేవుడు అంటే ఏం చేస్తా వస్తున్నాడు? కాపాడుతా వస్తున్నాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అంటే దేవుడు పక్షులు ఏ విధంగా తమ పిల్లలను కాపాడుకుంటున్నాయో, దేవుడు కూడా ప్రియ దేవుని బిడ్డల యెరూషలేమును కూడా ఏం చేస్తున్నాడంటే అదే రకంగా కాపాడుచూ వస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని కాపుదల ఒక ప్రత్యేకమైనది, దేవుని కాపుదల ఒక శ్రేష్టమైనది, దేవుని కాపుదల ఒక విలువైనది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల దానికి మించినదంటూ ఈ భూమి మీద ఏది కూడా లేనే. హల్లెలూయా చెప్దామా? స్వరమెత్తి చెప్తాం, కొంచెం బలంగా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కాపుదలను మించిన కాపుదల భూప్రపంచం మీద ఎవ్వరు కూడా ఏం చేయలేరంటే అట్టి కాపుదల ఇవ్వలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ దేశానికి కాపుదల లేదు చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేశానికి కాపుదల ఇవ్వలేదు? ఏ దేశానికి కాపుదల లేదు? ప్రతి దేశానికి కూడా ఏముందంటే కాపుదల అనేది ఉంది. మన దేశానికి భద్రత ఉంది, మరొక దేశానికి కూడా. ఏ దేశానికి ఉన్న ఎన్ని భద్రతలు ఉన్నా దాడులు జరుగుతున్నాయి, ఎన్ని భద్రతలు ఉన్నా ఏం జరుగుతున్నాయి? ఆ యుద్ధాలు జరిగితే సహం దేశం దేనికి గురైపోతుంది? హానికి గురైపోతుంది. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధం జరిగితే చాలా ఏమైపోతున్నాయి? నాశనం. ఈవెన్ రష్యా అంత పెద్దదైనా ఉక్రెయినే ఏం చేసింది? చాలా మటుకు దాని గాయము. హల్లెలూయా.
అంటే ఎంత జరుగుతున్నా సరే ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారు యెరూషలేము మొత్తం కలుపుకుంటే ఎంత ఉంటుందో తెలుసా? ఎంత దేశం ఉంటుంది అనుకుంటున్నారంటే, యెరూషలేము మొత్తం తిరిగితే ప్రియ దేవుని బిడ్డలారు హైదరాబాద్ అంత ఉంటుంది. అది ఎంతండి? గట్టిగా హైదరాబాద్ అంత ఉంటుంది. కానీ అంత చిన్న పట్టణాన్ని కూడా బలమైన ఆయుధాలు, బలమైన ప్రియ దేవుని బిడ్డలారు యుద్ధాలు దాన్ని ఏం చేయలేకపోతున్నాయి అంటే ఏ హాని. అల్లి చెప్దామా? స్వరమెత్తి చెప్దాం. హల్లెలూయా. దానికి ఏం చేయలేకపోయినాయి అంటే ఏ హాని చేయలేకపోయినాయి. కారణం ఏంటంటే అది మనుషుల చేత కాపాడబడుతున్నది కాదు. అది హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఒకసారి పాలస్తీనా 300 బాంబులు వేసింది. ఎన్ని బాంబులు అండి? దేని మీద? ఇశ్రాయేలు మీద. ఎన్ని బాంబులు? నిజం చెప్తున్నాను, ఒక్క బాంబు కూడా పడలేదు. హల్లెలూయా. ఎన్ని బాంబులు పడలా? బాంబులు ఎన్ని? ఒకేసారి. బాంబులు అంటే మీరు దీపావళికి వేసే కాదు, ఒక్కసారి అది పడితే గానీ మన ఒట్టుకుడు కూడా నాశనం అయిపోతుంది. అటువంటి బాంబులు ఎన్ని పడినాయి? కానీ ఒక్కటి కూడా కిందకి రాలా. హల్లెలూయా. మొత్తం అక్కడికి ఏం చేసేసారంటే గాల్లోనే. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన జ్ఞానం దేవుడు ఎందుకు ఎవరికి ఇవ్వలేదు? మరి ఆ యొక్క గొప్ప పక్షపాతం ఎందుకు చూపించాడో తెలియదు నాకు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క దీన్ని ఏమంటారంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పేరు నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. మనం ఇశ్రాయేల్ గురించి ఒక 3-4 సార్లు వింటాం కాబట్టి అదొక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ ఇశ్రాయేల్ తప్ప అమెరికా దగ్గర కూడా లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక టెక్నాలజీ వచ్చింది. ఒక బాంబు వేస్తే వీళ్ళు వేసిన బాంబు ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నీ పెన్నుగానే పేలిపోతాయంట. అది నిన్నే ఒక దేశం మీద ప్రయోగించింది ఇశ్రాయేల్. ప్రియ దేవుని బిడ్డలారంటే యుద్ధాలను ప్రోత్సహిస్తున్నా లేదండి. హల్లెలూయా. దానికి మనకు అసలు సంబంధమే లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క కాపుదల. హల్లెలూయా. దేని యొక్క కాపుదల? ఇక్కడ దేవుని యొక్క కాపుదల. అంటే ఇశ్రాయేలు యొక్క మంచితనం ఏంటంటే దానికి ఎవరన్నా హాని చేసేదాకా దాని వైపు చూడదు. హల్లెలూయా. ఒక్కసారి దెబ్బ కొడితేనే తప్ప దాని వైపు అసలు దాన్ని ముట్టుకొనే ఇశ్రాయేలు తనంతటకు తాను దేని మీద యుద్ధం చేయాల. హల్లెలూయా. ఇశ్రాయేలు కావాలని దేని మీద ఏం చేయలేదంటే యుద్ధం చేయాలి. వాళ్ళు మొదలు పెడతారు, వీళ్ళు ముగిస్తారు అంతే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలన్నీ దినం చెప్తున్నానంటే నిన్ను కాపాడగలిగిన వాడు దేవుడు. హల్లెలూయా. నీకు శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు, వేదన రావచ్చు, దుఃఖం రావచ్చు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నిన్ను కాపాడేవాడు బలమైన వాడు. హల్లెలూయా. నిన్ను ఆయన కాపాడుతూ ఉండగా నిన్ను నాశనం చేయగలిగింది ప్రపంచంలో ఏదీ లేదు. హల్లెలూయా. ఏంటంటే ప్రపంచంలో, కొంచెం గట్టిగా చెప్పండి, ఏంటంటే ప్రపంచంలో, కొంచెం బలంగా చెప్పండి అన్నమాట. ఎందుకనంటే ఆ కాపుదలను నేను చూశాను కాబట్టి. హల్లెలూయా. ఆ వివరాలు నేను చూశాను కాబట్టి, ఆ విధానాన్ని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆయన కాపాడగా, హల్లెలూయా, ఆయన భద్రపరచగా, ఆయన దాన్ని తన రెక్కల నీడలు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే చాలా సార్లు వాళ్ళు దేవునికి దూరమై గాయపరచబడ్డారు తప్ప దేవుని దగ్గరుండి వాళ్ళు ఎప్పుడు కూడా ఏమవలా గాయపరచబడలా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాం. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎక్కడ గాయపరచబడ్డారంటే, అందుకని మత్తయి సువార్తలో కూడా అంటాడు, ఏమని? ఇశ్రాయేలు వైపు చూసి ఆయన ఏమన్నాడు అంటే, ఇదిగో కోడి తన రెక్కల చోటున తన పిల్లలను దాచినట్లు నేను మిమ్మల్ని చాలా మార్లు రమ్మని పిలిచాను. నా రెక్కల చోటుకి మిమ్మల్ని రమ్మని పిలిచాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ కొండ మీద అయితే వెళ్ళి దేవుడు ఈ మాట పలికాడు, ఆ కొండ మీద మేము కూడా ఎక్కాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పదం అయితే చెప్పాడో అది అక్షర సత్యం. అదేంటిదండి? అక్షర సత్యం. హల్లెలూయా. దానికి మించిన నిజాయితీ కలిగిన మాట ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆ భూమి మీద వెతకలేం.
దేవుడు నిజంగా దాన్ని బలంగా మాట్లాడాడు. ఏమని? కోడి తన రెక్కల చాటున, అమ్మా చెప్పండి, చదవండి. పిల్లలను ఎలాగ చేర్చుకొనునో చూడండి ఏమన్నాడు? అనేక మార్లు నేను మిమ్మల్ని ఏం చేయాలని చూశాను, నా రెక్కల చోటుని మిమ్మును. కనపడలేదు మీకు ఆ మాట? యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. మత్తయి 23:37. కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని యుంటిని, కానీ ఏమై ఉన్నదంట? మీరు ఎక్కడ దెబ్బతిన్నారు అంటే ఆ యెరూషలేము ఒప్పుకోలేదు. హల్లెలూయా. కానీ దేవుడు ఏ వాగ్దానం అయితే మాట్లాడుతున్నాడు, ఏంటా వాగ్దానం? కోడి తన పిల్లలను రెక్కల కిందకు ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, ఈ యొక్క ఆహ్వానం నిజమైనది. హల్లెలూయా. ఏంటిదండి ఆహ్వానం? ఏమై ఉన్నదంటే, కొంచెం గట్టిగా చెప్పండి, ఏంటిది? ఇది నిజమైనది. దీంట్లో ఎక్కడ కూడా ఏమీ లేదంటే కల్పితం లేదు. బైబిల్లో మీరు చూస్తున్న ఈ మాటలు ఎక్కడ అబద్ధం అనేది లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? నేను అంటున్నాను, మీరు బైబిల్ తీసుకువెళ్ళి ఇశ్రాయేల్ దేశంలో కూర్చొని గుర్తు నాకు కావాలంటే ఆ గుర్తు అక్కడ ఉంది. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? ఏంటండి? ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళి నాకు ఈ గుర్తు కావాలి అనుకుంటే ఆ గుర్తు అక్కడ ఎక్కడున్న గుర్తులు ఉన్నాయి అంటే, అబ్రహాము సమాధి దగ్గర నుండి మొన్నటి వరకు చనిపోయిన యేసుక్రీస్తు సమాధి వరకు అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడ? ఏ సమాధి దగ్గర నుంచి? అబ్రహాము సమాధి దగ్గర నుండి యేసుక్రీస్తు సమాధి వరకు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రవక్తల యొక్క సమాధులతో సహా వాళ్ళ సమాధులు గుర్తులు లేవు. ఎందుకంటే దేవుడు దాన్ని తీసేశాడు. ఎందుకంటే వారిని ఎక్కువగా ఎక్కడ కూడా దేవుడు ఉంచటానికి ఇష్టపడిన వాడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే సెంట్ మోజెస్ లాగా ఆల్రెడీ సెంట్ పేటర్ వీళ్ళంతా వచ్చేసారు. అవి రాకూడదని ఎవరు కోరుకున్నారంటే యేసయ్య కోరుకున్నాడు. హల్లెలూయా. ఈ మిగిలిన ప్రతి గుర్తు కూడా ఎక్కడ ఉందంటే యెరూషలేములో ఉంది. మరి కొత్త నిబంధనల గుర్తులు ఏంటంటే పౌలు సంచరించిన ప్రతి ప్రాంతం గుర్తు అక్కడ ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో, హల్లెలూయా, ఏ మాట అయితే సెలవిచ్చాడో దేవుని కృపను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మేము దాదాపు ప్రియ దేవుని బిడ్డలారా దావీదును అభిషేకించిన సమూయేలు సమాధి కూడా మేము చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా రాహేల్ సమాధి కూడా మేము చూసాం. దావీదు గారి సమాధి కూడా మేము చూసాం. ప్రతి దానికి అక్కడ గుర్తుంది. హల్లెలూయా. అన్న కన్నీరుగా పొందుకున్న సమూయేలు ఆ ప్రాంతాన్ని కూడా మేము చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని మాట ఏది కాదంటే అబద్ధంగా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ఏది కూడా ఏం కాదంటే అబద్ధం అనేది కాదు. అన్ని కూడా ఏమై ఉన్నదంటే సత్యమై ఉన్నాయి. ఎందుకు ఈ రోజు ఈ మాటలు చెప్తున్నానంటే, నా ప్రసంగం యొక్క సారాంశం అదే. యు ఆర్ సెక్యూర్డ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని రెక్కల చాటును మనం దాచబడి ఉన్నాము. హల్లెలూయా. ఏమై ఉన్నామండి? దేవుని యొక్క రెక్కల చాటును మనం ఏమై ఉన్నామంటే దాచబడి ఉన్నాం. ఆయన యొక్క కౌగిట్లో మనం దాచబడి ఉండగా ఈ లోకములు ఏది కూడా మనకి ఏం చేయలేదంటే హాని చేయలేదు. హల్లెలూయా. నేను అంటాను, దేవుడు కాపాడుచున్న ఆ యొక్క యెరూషలేము ఎంత క్షేమముగా ఉన్నదో, హల్లెలూయా, ఆ యెరూషలేము పట్టణము ఎంత క్షేమముగా ఉన్నదో ఈరోజు మనం కూడా అంతే క్షేమంగా ఉంటాము. హల్లెలూయా. ఎందుకంటే ఏ దేవుడైతే దాన్ని కాపాడుతున్నాడో అదే దేవుడు మనల్ని, హల్లెలూయా చెప్తామా,
మనల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఈ కాపుదల ఎక్కడి నుండి వచ్చిందంటే మీ అందరికి కూడా తెలుసు కదా ప్రియదేవుని బిడ్డలారా. ఆ మాట చూద్దాం. ఈ క్షేమం, ఇంత క్షేమం యెరూషలేముకి ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే ప్రియదేవుని బిడ్డలారా 122వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివితే అక్కడ కనబడుతుంది. ఏంటిదండి? యెరూషలేము యొక్క క్షేమం కొరకు మీరేం చేయండి? హల్లెలూయా చెప్దామా? స్వరమెత్తి చెప్దాం. ఏమన్నాడు దేవుడు? యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ఏం చేయాలి? స్వరమెత్తి చెప్పండి. మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే యెరూషలేము క్షేమం కొరకు నిత్యం ప్రార్థనలు జరుగుతున్నాయండి. ఏం జరుగుతున్నాయి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రైస్తవులుగా మనమందరం ప్రపంచ నలుమూలల నుంచి దానికోసం ఏం చేస్తున్నాం? అదొక లెక్క అయితే యూదులు నిత్యం ప్రార్థన చేస్తారండి. యూదులు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారై ఉన్నారు కానీ రక్షణ లేని వారై ఉన్నారు అంతే. ఎందుకనంటే అది ఎవరి ద్వారా కలుగుతుంది? క్రీస్తు ద్వారానే వాళ్ళకి ఏం దొరుకుతుందంటే హల్లెలూయా. మరి దేన్ని బట్టి మనుషుడికి ఏం దొరకదు? అట్లా దేవుడికి వారికి దూరంగా ఉన్నారంటే వాళ్ళు చేసే ప్రార్థన, నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ప్రదేశాలు ఉంటాయి వాళ్ళు ప్రార్థన చేసే ప్రదేశాలు. ఆ ప్రదేశాలు వీలైతే రేపు చెప్తాను. ఆ ప్రదేశాల దగ్గర రోజంతా ప్రార్థన జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. రోజంతా కూడా ఏం జరుగుతూ ఉంటాయి? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒక స్థలానికి వెళితే ఉదయం మొదలుకొని 4 గంటల వరకు 5 గంటల వరకు మీరు అక్కడ నిలబడితే ఒక్క క్షణం కూడా అక్కడ ప్రార్థన ఆగదు. ఎవరు చేస్తారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. ఒకళ్ళు చేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకొకళ్ళు వస్తారు చేస్తూనే ఉంటారు. ఎంత బలంగా వాళ్ళు ప్రార్థన చేస్తారంటే వాళ్ళ చుట్టూ 100 మంది తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రదేశాలన్నీ ఏ ప్రదేశాలు? టూరిస్ట్ ప్రదేశాలు. ఇప్పుడు టూరిజం బాగా దెబ్బతింది. కానీ ప్రియ దేవుని బిడ్డలారు జాన్ వెస్లీ గారు మాతో చెప్పారు. ఒకరోజు వాళ్ళు ఒకసారి వెళ్ళినప్పుడు, జాన్ వెస్లీ గారు 25 సార్లు వెళ్ళారు. ఎక్కడికి? యెరూషలేము. ఆయన ఒకసారి వెళ్ళినప్పుడు అంట యేసు ప్రభు పశువుల పాక ఎక్కడైతే ఉందో ఆ పశువుల పాక పెద్ద మందిరం కట్టేశారు. ఆ మందిరంలో వరుసలో నిలబడితే 4 రోజులు పట్టిందంట ఆ పశువుల పాక స్థలంలోకి వెళ్ళటానికి. అంటే అన్ని వేల మంది ఎక్కడికి వస్తారంటే అక్కడికి. విచిత్రం ఏంటంటే మేము వెళ్ళిన రోజు ఎవరు లేరు, మా గ్రూప్ తప్ప. అది దురదృష్టం తెలియదు, అదృష్టం తెలియదండి. మేము వెళ్ళాము, అక్కడ కూర్చున్నాం, పశువుల పాక దగ్గర కాసేపు గడిపాం, మాట్లాడాం, ప్రార్థించాం, అన్నీ చేయగలిగాం. నిజానికి పశువుల పాక ఎంత బిజీగా ఉండదంటే అక్కడ సెక్యూరిటీ తోసేయటమేనంట. అదొక చిన్న గుహలాగా వెళ్ళి మరలా పైకి రావాలి, ఇటు నుండి ఇక లాగటమే మనుషుల్ని. అంత 4 రోజులు 4 గంటల పాటు, రోజుకి ఎన్ని గంటలు? 4 గంటలు లైన్లో నిలబడిన తర్వాత 4వ రోజు కూడా అవ్వలేకపోతే రేపు ఫ్లైట్ ఉంది, ఈ రోజు చూడకపోతే ఇక పశువుల పాకం చూడనట్టే. ఏం చేయాలో తెలియకపోతే అక్కడ ఉన్న పోలీసుకు లంచం ఇస్తే వాడేళ్ళి తీసుకెళ్ళి చూపించాడంట. అంత కష్టం. ఏంటిది? ఆ పశువుల పాకలోకి ఎంటర్ అవ్వాలి అంటే. ఎందుకంటే అన్ని వేల మంది వస్తారు. ఒక 5,000 మంది బయట, ఒక 5,000 మంది లోపల, ఇంకో స్థలం ముందు. ఆ మెట్లు పైకి వెళ్ళాలి, కొంచెం కొండెక్కినట్టు ఉంటుంది. ఆ కొండెక్కే ప్రదేశంలో 10,000 మంది. జనం తప్పేముండదంట. ప్రియ దేవుని బిడ్డలు నేను అంటాను, ఇన్ని వేల మంది వచ్చినా సరే ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేయరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి దేవుడు కాదు. మీరు పశువుల పాక దగ్గర యూదులు ఉండరు. యూదులు ఉండేది ఎక్కడంటే యెరూషలేము ప్రాకారం దగ్గర, ఏడుపుల గోడ దగ్గర. హల్లెలూయా. అక్కడ కూడా ఒక పెద్ద స్థలం ఉంటుంది. ఆ గ్రౌండ్ అంటే ఇసుకేస్తే రాలదంట. మేము వెళ్ళాం, మాతో పాటు కొంతమంది తప్ప అక్కడ ఎవరు లేరు. నేను చెప్తున్నాను, ఇన్ని 100 మంది వాళ్ళ మధ్యలో తిరిగినా ఎవరితో వాళ్ళకి పని లేదండి. మనం ఒక్కోసారి అంటాం, అయ్యా ఏం ప్రార్థన చేయనట్లేదయ్యా, నన్ను ఎవరు ప్రార్థన చేయనట్లా, ఇదిగో మా ఆయన ప్రార్థన చేయనట్లా, మా ఆవిడ ప్రార్థన చేయనట్లా, మా పిల్లలు నన్ను ఏం చేయనట్లా. అమ్మ నేను చెప్తున్నాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. వాళ్ళు ముందు నిలిచి ఫోటోలు దిగుతారు, వాళ్ళు పక్కన నిలిచి ఫోటోలు దిగుతారు, వాళ్ళు ప్రార్థన చేస్తానే ఉంటారు.
హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూనే ఉంటారు. బిడ్డల దగ్గర నుంచి తోరాలు చదువుతూనే ఉంటారు. రోడ్ల మీద తోరా తీసి చదువుతూ ఉంటారు. వాళ్ళ నోరు ఎప్పుడు కూడా దేవుని మాటలు జపిస్తానే ఉంటుందండి. హల్లెలూయా. అంత శ్రేష్టంగా వాళ్ళు దేనికోసం ప్రార్థన చేస్తున్నారండి? యెరూషలేము కోసం. హల్లెలూయా. ఏంటిదండి? దేనికోసం? యెరూషలేము కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రార్థన నిలబడి చేయాలి, వాళ్ళు ప్రార్థన ఊగుతూ చేయాలి. నేను చెప్తున్నాను, వాళ్ళు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఊగుతానే ప్రార్థన చేస్తారు. గంటలు గంటలు అట్లా నిలబడి చేస్తూనే ఉంటారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రార్థన జరుగుతూనే ఉంటాయి. చేసిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వేల మంది వారి చుట్టూ కమ్ముకుంటానే ఉంటారు, కానీ వారి ప్రార్థనలు మాత్రం ఆగవు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ యెరూషలేము క్షేమం కోసం మీరేం చేయండి? ప్రార్థన చేయుడి. హల్లెలూయా. చెప్దామా? ఆ ప్రార్థన ఇంకా ఏం చేస్తుందంటే యెరూషలేముని ఇంకా భద్రపరుస్తూనే ఉంది. హల్లెలూయా. ఏం చేస్తుందండి? యెరూషలేమును భద్రపరుస్తూనే ఉంది. ఎందుకనంటే ఆయన కాపాడగా మనుషునికి హాని చేసేవాడు భూమి మీద ఎవడు కూడా. దేవుని బిడ్డలారా, దావీదుని చంపటానికి సౌలు 20 సార్లు ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు అండి? కొంచెం గట్టిగా చెప్పండి. దావీదు చుట్టూ ఎవరున్నారు? ఎవరండి? ఒంటరు. సౌలు చుట్టూ సైన్యం ఉంది, ఖడ్గాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ చిన్న హాని కూడా సౌలు దావీదుని చేయలేదు. ఆశ్చర్యం చూడండి. ఎందుకనంటే అతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాము. అందుకని ఒక శ్రేష్టమైన మాట ఉంటుందండి, వాళ్ళు మీ మీద యుద్ధము చేయుదురు కానీ మీకు ఏ హాని జరగదు. హల్లెలూయా. ఏంటంటే వాళ్ళు మీ మీద యుద్ధం చేయుదురు కానీ వాళ్ళు మీకు యుద్ధం జరిగినప్పుడు హాని జరగకుండా ఎట్టుంటుందండి? అదే ఇశ్రాయేలుకున్న ప్రత్యేకత. హల్లెలూయా. ఆ ప్రత్యేకత ఈరోజు మనకు కూడా ఉంది. ఆ స్థితి దేవుడు ఈరోజు మనకు కూడా ఇచ్చాడు. ఆ స్థితి దేవుడు మనకు కూడా దయ చేశాడు. నేను అంటాను, మీరు చేయవలసింది ప్రార్థించండి. మీరేం చెయ్యండి? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడే మనల్ని కాపాడాలి. ఎవరు మనల్ని కాపాడాలి? మనుషులు ఏమాత్రం కూడా మనల్ని కాపాడనే. కొంచెం గట్టిగా చెప్తామా? ఏ మనుషుడు కూడా మనల్ని, ఏ మనుషులను కూడా మనల్ని భద్రము చేయలేదు. ఏ మనుషుడు కూడా మనల్ని, ప్రియ దేవుని బిడ్డలారా, ఏది కూడా చేయలేదు. హల్లెలూయా. ఆయన కాపాడితే ఈరోజు మనం భయపడిపోతున్నాం, మనం ఆందోళన. నేను అంటున్నాను, ఇశ్రాయేల్లో జరిగే యుద్ధాల గురించి మనం బాధపడదు. ఎవరు? దూరం నుండి టీవీల్లో ఇవన్నీ చూసినా అంటే జరగట్లేదు, జరుగుతుంది. టీవీలో చూపేది ఏది అబద్ధం కాదు. కానీ ఒకటి చెప్తున్నాను, మనకంటే క్షేమంగా ఉన్నారు వాళ్ళు. మనం ఆందోళన చెందుతున్నాం, వారికి అసలు ఆ బాధే లేదు. వారికి ఏం లేదండి, వారికి. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు, తమను కాపాడు వాడు కొనుకడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు దాక్కున్న వాళ్ళు లేరు, దాచబడిన వాళ్ళు ఎవరు లేరు. ప్రియదేవుని బిడ్డలారా, అట్లాగా భయపడుతూ నిలబడ్డవాడు అక్కడ లేడు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. అన్నిటికి మించి ప్రతిరోజు ఏడుపుల గోడ దగ్గర బలమైన ప్రార్థన జరుగుతూనే ఉంది. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, అమ్మా, నీకు ఏ హాని జరగదు, నిన్ను ఎవరు ఏమీ చేయలేరు, నీకే నష్టం కలగదు, నీకే ఇబ్బంది కలగదు, నీకే బాధ కలగదు, నీకే కష్టం కలగదు. సమస్యలు వస్తే కానీ నీకే హాని జరగదు, ఇబ్బందులు వస్తే కానీ నీకే హాని జరగదు, ఆటంకాలు వస్తే కానీ నీకే హాని జరగదు. ఇదిగో అవరోధాలు వస్తే కానీ నీకే హాని జరగదు.
ప్రియ దేవుని బిడ్డల శ్రమలు వస్తాయి కానీ నీకే హాని జరగదు. ఇదిగో ఆ ప్రియ దేవుని బిడ్డల రకరకాల మాటలు నీ మీదకి వస్తాయి కానీ నీకే హాని జరగదు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కానీ నీకే హాని జరగదు. ఈ మాటను మనసులో పెట్టుకో. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? ఈ మాట నువ్వేం చెయ్యి, మనసులో పెట్టుకు. ఎందుకంటే నిన్ను కాపాడుతున్నవాడు బలమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలం ఇశ్రాయేలు మధ్యలో నిలబడి చూడగలుగుతావు నువ్వు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆయన బలం చూడాలంటే ఇశ్రాయేలు మధ్యలో నిలబడు. ఆ బలం ఖచ్చితంగా నీకు కనబడతాయి. హల్లెలూయా. అంత బలమైన దేవుడు ఆయన. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏడుస్తుంటే అక్కడ మృత సముద్రంలో వాళ్ళు బీచ్ల్లో గంతులు వేస్తున్నారు. మనం భయపడుతుంటే ఆ మృత సముద్రం పక్కనే మన బాంబు పడింది. అయినా ఇక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. నేను అంటున్నాను, నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి, నీ మనస్సాక్షి, బలహీనమైన మనస్సాక్షి అంతా పక్కన పెట్టి, నీ తలంపులన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేయటం నేర్చుకో. దినదినం ప్రార్థన చేయి. హల్లెలూయా. దినదినం దేవుని దగ్గర కన్నీరు కార్చు, దినదినం దేవుని దగ్గర అంగలార్చు, దినదినం దేవుని దగ్గర రోదన చేయి. దానికి మించిన శక్తి ప్రపంచంలో ఇంకా మరొకటి లేనే. అది చేసి నిలబడు. దేవుడు నిత్యం నిన్ను, నీ కుటుంబాన్ని క్షేమంగా నిలబడతాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, ఇశ్రాయేలుకున్న క్షేమం దేవుడు నీకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకున్న క్షేమం దేవుడు మనకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఇశ్రాయేలుకి ఎంత క్షేమం ఇచ్చాడంటే, యుద్ధాలు జరుగుతున్న ఇశ్రాయేలు పట్టణంలో, యెరూషలేం పట్టణంలో మాకు ఎస్కాట్ లేదు, కానీ మేము ఐగుప్తులో 10 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఎస్కాట్ కావాల్సి వచ్చింది మాకు. ఇక్కడ యుద్ధం లేదు, అక్కడ యుద్ధం ఉంది. హల్లెలూయా. ఎక్కడ యుద్ధం లేదు? ఇశ్రాయేల్లో మాకు యుద్ధం ఉంది, ఐగుప్తులో మాకేమీ లేదు, యుద్ధం లేదు. కానీ ఐగుప్తులో మాకు ఎస్కాట్ కావాల్సి వచ్చింది, యెరూషలేంలో మాకు ఎస్కాట్ లేదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దేవుని కాపుదల ఎంత బలమైనదో. హల్లెలూయా. మంచి గట్టిగా చెప్తాము. అట్టి క్షేమాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ దేవుడే. మనం నమ్మిన దేవుడు. మనం చేయవలసింది ఏదన్నా ఉంటే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయమన్నట్లుగా మన క్షేమం, మన కుటుంబ క్షేమం కోసం మనం ఏం చేయాలి? బహుగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్తాము. ఇంకా కొన్ని ప్రసంగాలు మీతో చెప్తాను. యెరూషలేము కొండలు, లోయలు గల పట్టణము, దాని విలువ నేను మీతో మాట్లాడుతాను. తర్వాత పచ్చదనము, పంటలు, ఇశ్రాయేలుకి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారు, దాని వివరం కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నిజంగా అర్థమైంది ఏంటంటే మన దేవుడు ఏంటని ఇంకా లోతుగా, ఇంకా అనుభవపూర్వకంగా దాన్ని అర్థం చేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. కాబట్టి నేను అంటున్నాను, మనం నమ్మిన దేవుడు ఆ దేవుడే. నేను అక్కడ నవ్వాను, ఎందుకంటే ఆ దేవుడే మన దేవుడు. హల్లెలూయా చెప్దామా? ఆ దేవుడే మనం ఆరాధించే, ఆ దేవుడే మనం విశ్వసించిన దేవుడు, ఆ దేవుడే మనము నమ్మి ఉన్న దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి కాపుదల కోసం, ఆదేశం కోసం, మన కోసం కూడా మనం అందరం ప్రార్థించాలి. ఆదేశ క్షేమం కోసం, మన క్షేమం కోసం కూడా. ఎందుకనంటే ఆ క్షేమం చాలా గొప్పదమ్మా. ఆ క్షేమాన్ని ఎవ్వరూ మనకి ఇవ్వలేరు. ఆ క్షేమాన్ని ఎవ్వరూ మనకి ఇవ్వలేరు. చిన్న ప్రార్థన చేద్దామయ్యా. నువ్వు క్షేమం ఇస్తే, నువ్వు కాపాడితే, నువ్వు భద్రపరిస్తే, అయ్యా నువ్వు మాకు తోడై ఉంటే, నిజంగా నిజంగా నోటికి నోళ్ళు పాళ్ళు మాకెవ్వరూ హాని చేయలేరు నాయన. మాకెవ్వరూ హాని చేయలేరు, మాకెవ్వరూ హాని చేయలేరు. నువ్వు మమ్మల్ని కాపాడాలి నాయన.
నువ్వు మమ్మల్ని భద్రపరచాలి, నువ్వు మమ్మల్ని దాయాలి నాయన, నువ్వు మాకు క్షేమాన్ని ఇవ్వాలి నాయన, నువ్వు మమ్మల్ని భద్రపరచాలి నాయన, నువ్వు మమ్మల్ని క్షేమంతో నింపాలి దేవా. యేసయ్యా, నీ క్షేమమే మా క్షేమం. నువ్వు కాపాడగా మేము ఈరోజు భయపడుతున్నాం, దేనికో తెలియదు. మేము ఈరోజు ఆందోళన చెందుతున్నాం, దేనికో తెలియదు. మేము ఈరోజు అయ్యా కొన్ని పరిస్థితులను బట్టి ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఈ ఇబ్బంది, ఏంటి ఇదిగో ఈ శ్రమ ఏంటి, ఈ దుఃఖం ఏంటి, ఈ కన్నీరేంటి, ఈ బాధలు ఏంటని మేము ఏడుస్తున్నాము నాయన. కానీ నువ్వు మమ్మల్ని కాపాడుతుండగా నీ కాపుదల ఎంత బలమైనదో అమ్మో నాయన, దాన్ని ఊహించుకోవటమే, దాన్ని తలుచుకోవటమే చాలా చాలా ఊహకు మించిన కాపుదల నాయన, ఊహకు మించిన కాపుదల, ఊహకు మించిన క్షేమం, ఊహకు మించిన నెమ్మది. యేసయ్యా, యేసయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు నాయన, నీ క్షేమం ఎంత గొప్పదయ్యా. మేము ఊరికినే భయపడిపోతాం నాయన, మేము ఊరికినే ఆందోళన చెందిపోతాం, మేము ఊరికినే దుఃఖపడిపోతాం, మేము ఊరికినే ఆందోళన చెందేస్తాం. అయ్యో ఏంటిది ఏంటిది ఏంటిది, నా పరిస్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయిందని, నా బ్రతుకు అయిపోయిందని ఎన్నోసార్లు మా ప్రార్థించి క్షేమం కోసం ప్రార్థించి, క్షేమం కోసం కన్నీరుగా, క్షేమం కోసం దేవుని అడుగు.
కాపుదల, నువ్విచ్చే కాపుదల, నువ్విచ్చే క్షేమం, నువ్విచ్చే నెమ్మది ప్రపంచంలో ఎక్కడ దొరకదు నాయన. ఎవ్వరు ఒక దేశాన్ని, ఒక పట్టణాన్ని, ఒక ప్రాంతాన్ని ఎక్కడ ఎవ్వరు కూడా కాపాడలేరు నాయన. అంతగానూ కాపాడే దేవుడు, అంతగానూ భద్రపరిచే దేవుడు, అంతగా నాయన తండ్రి, మాకు కూడా నీ క్షేమాన్ని పోయా, మాకు కూడా నీ కాపుదలను ఉన్నాయి, మాకు కూడా నీ క్షేమాన్ని తండ్రి, మాకు కూడా నీ కాపుదలను ఉన్నాయన, మాకు కూడా నీయా. ఇశ్రాయేలుకి ఎంత క్షేమాన్ని ఇచ్చావు నాయన, ఇశ్రాయేలుకి ఎంత క్షేమాన్ని, ఇశ్రాయేలుకి ఎంత నెమ్మదినిచ్చావు, ఇశ్రాయేలుకి ఎంత కాపుదలనిచ్చావు నాయన. అది ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది నాయన. ప్రభు, అనేక దేశాలు నాశనం చేయాలని చూసినాయి, మట్టు పెట్టాలని చూసినాయి, స్వాధీనం చేసుకోవాలని చూసినాయి నాయన. కానీ కొంచెము కూడా ఇశ్రాయేలుకి ఏమీ చేయలేకపోయింది, ఇశ్రాయేలుకి ఏమీ చేయలేకపోయింది, ఇశ్రాయేలు ఏమీ చేయలేకపోయింది నాయన. ప్రభువాని కొందనాలయ్యా, తండ్రి కొందనాలు, ప్రభువాని కొందనాలయ్యా, రాజాని కొందనాలు, దేవానికి స్తోత్రాలు. నిన్నే మేము కలిగి ఉన్నందుకు నాయన, నిన్ను మేము కలిగి ఉన్నందుకు దేవా, ప్రభువా మేము ఎంతగానో సంతోషిస్తున్నాము నాయన, మేము ఎంతగానో ఆనందిస్తున్నాము, మేము ఎంతగానో నిన్ను మహిమపరుస్తున్నాము దేవా, మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాము. నువ్వు మా దేవుడు అయి ఉండుట, నువ్వు మా దేవుడు అయి ఉండుట ఆయన, ఇది మా ధన్యతయ్యా. నువ్వు మా దేవుడు అయి ఉండుట నాయన, ఇది మా భాగ్యం నాయన, ఇది మా భాగ్యమయ్య, ఇది మా భాగ్యం నాయన. దాన్ని ఎవ్వరు ఊహించలేరు, దాన్ని ఎవరు ఊహించలేరు నాయన, దాన్ని ఎవరు ఊహించలేరు. ఇది ఆశ్చర్యము తండ్రి, ఇది ఆశీర్వాదమయ్యా, ఇది దీవెన నాయన. ప్రభా, దీనికి మించిన కాపుదల, ప్రపంచంలో ఎంత బలమైన సెక్యూరిటీ ఉన్నా, ప్రపంచంలో ఎంత బలమైన యుద్ధ శూరులు ఉన్నప్పటికీ నాయన, ఎవ్వరు కూడా అంతగా ఏ పట్టణాన్ని కాపాడలేరయ్యా, ఏ ప్రాంతాన్ని కాపాడలేరు నాయన. నువ్వు అంతగా నువ్వు నాయన యెరూషలేమును కాపాడుతున్నావయ్యా, యెరూషలేమును భద్రపరుస్తున్నావు తండ్రి, యెరూషలేముకు క్షేమాన్ని ఇస్తున్నావు నాయన. ఈరోజు ప్రభు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసి అట్టి క్షేమాన్ని మాకు ఇచ్చే దేవుడు నాయన. ప్రభు, ఏ ఇబ్బంది మమ్మల్ని హాని చేయలేదు నాయన, ఏ కష్టం మమ్మల్ని ఏం చేయలేదు, ఏ బలహీనత మమ్మల్ని ఏమి చేయలేదు, ఏ శ్రమ మమ్మల్ని ఏమి చేయలేదు. ఎందుకంటే మమ్మల్ని కాపాడేవాడు నీవు, మమ్మల్ని భద్రపరిచేవాడు నీవు, మమ్మల్ని దాచేవాడు నీవు నాయన. మమ్మల్ని కునికక నిద్రించక నాయన మమ్మల్ని ఆదరించేవాడు నీవు నాయన. ఎంత గొప్ప కాపుదల మాకుండగా, ఎంత గొప్ప క్షేమం మాకుండగా నాయన, మేము దేనికి భయపడాలయ్యా, దేనికి ఆందోళన చెందాలయ్యా, దేనికి వేదన పడాలయ్యా. నువ్వు నిజం, నువ్వు నిజం, నీ మాట నిజం, నీ గ్రంథం నిజం. ఎక్కడ కూడా మాయ లేదు, ఎక్కడ కూడా కల్పితం లేదు, ఎక్కడ కూడా నాయన అబద్ధం లేదయ్యా.
అట్టి గొప్ప నీ మాటను బట్టి నీకు వందనాలు. ఆ స్థితిలో మేము నీ పిల్లలై ఉండటం అదొక గొప్ప భాగ్యం నాయన. అది ఊహించలేమయ్యా, అది ఊహించలేము నాయన. ఇటు కృపను మీరు మాకు ఇచ్చినందుకు, ఇటు ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు, ఇటు సహాయమును మీరు మాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామాన్ని మహింపరుచుకుంటూ నిన్నే కీర్తిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి నీ నామములో పరిశుద్ధ చేస్తున్నాం.